కథ. అహంకారమే అసలు శత్రువు. ఒకసారి ఓ సింహం అడవిలోంచి పోతూ చెదపురుగుల పుట్టపై కాలు వేసింది. వెంటనే అవి ఒకసారిగా అరిచాయి. సింహం మరింత రెచ్చిపోయి పుట్టను నేలమట్టం చేసింది. అడవికి రాజైనంత మాత్రాన సరిపోతుందా? కాస్తైన హుందాతనం ఉండక్కర్లేదా? మా పుట్టను ఇలా ఎందుకు నాశనం చేశావు అని అడిగాయవి కోపంగా. దానికి ఆ సింహం వెటకారంగా నవ్వుతూ, ఉఫ్ అంటే ఎగిరిపోతారు, కంటికి సరిగా కనిపించనైనా కనిపించరు, మృగరాజునైన నన్నే ఎదిరిస్తారా మీరు అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి వెళ్ళిపోయాయి. చెదపురుగులకు చాలా కోపం వచ్చింది. ఎలాగైనా ఆ సింహం పొగరు అణచాలి అని అవన్నీ కలిసి ఒక ఆలోచన చేశాయి. అప్పటి నుంచి కనిపించిన చెట్లన్నీ మొక్కల్ని పట్టాయి. చూస్తుండగానే కుందేళ్ళు, జింకలు, దుప్పల్లాంటి జంతువులు ఆహారం దొరకకుండా చేశాయి. దీంతో ఆ జీవులన్నీ అడవిని వదిలి మరో చోటికి వెళ్ళిపోయాయి. వేటాడుదామంటే జంతువులు కనిపించకపోయేసరికి సింహం అవాక్కయింది. తన తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వస్తున్న గుహను తప్పనిసరి పరిస్థితుల్లో విడిచిపెట్టాల్సి వచ్చింది. గత్యంతరం లేక మరో అడవికి అడుగుపెట్టింది. చెదపురుగులతో తాను అలా ప్రవర్తించి ఉండకపోతే తనకిప్పుడు ఈ అవస్థ ఉండేది కాదు కదా అని అనుకుంది. ఇకపై ఎవరితోనూ అహంకారపూరితంగా వ్యవహరించకూడదని బుద్ధి తెచ్చుకుంది.